నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. ఇక ఇవాళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. తెలుగు సినిమా విడుదల చేసిందట జపాన్లా. ఎమ్మటే హీరోని చూసి ఏడ్చిందంట అక్కడున్న ఓ పొల్ల. మునుగోడుల చిందులేస్తున్నాడు కేఏ పాల్. చూసిన పబ్లిక్ మస్తు పరేషాన్. ప్రభాస్ సార్ పుట్టినరోజు వేడుకలు ముందుగాల జరుపుకుంటున్న సూరిగాడు. ఇక చాలు జపాన్ భాష మాట్లాడిండు జూనియర్ ఎన్టీఆర్. ఇన్న జనాలు అంటున్నారు సూపర్. అర్థం కాని రాజకీయాలు, పార్టీలు మారుతున్నారు నాయకులు. పక్కా బీజేపీ గెలుస్తుందని అంటున్నాడు ఓ పెద్ద మనిషి. గిదేం పద్ధతి అని అంటున్నారు చూసిన నెటిజన్లు. కండువా కప్పుకున్న రోజే పండుగ అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉన్న ముచ్చట చెప్పిండు కదా అని అంటున్నారు ప్రజలు. ఇక మన తెలుగు సినిమాలు చూడనోళ్ళు ఎవరున్నారులా, గట్లనే ఇష్టపడనోళ్ళు ఎవరుంటారు. గట్లనే సినిమాలో నటించటోళ్ళు హీరోనో గట్లనో హీరోయిన్ గిట్లా మన కళ్ళ ముందుట కనబడ్డది అనుకో, ఇక మన సంబరం ఆగుతుందా? మొగుల మీదకి పోయినంత సంబరం ఉంటది. మీకేం సమస్య అయితే లేదు కదా, ఈ వీడియో చూడండి మొత్తం మీకే అర్థమవుతుంది. ఇక మన తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు హీరోనో అట్లనో హీరోనో ఇట్లా మన కళ్ళ ముందటుంటే ఇక మన సంబరం ఆగుతుందా? మొగుల మీదకి పోయినంత సంబరం ఉంటుంది. మరి ఈ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఇక అసలు ముచ్చట చెప్తాయి నూరి. మొన్న మన దునియా మొత్తం హిట్ అయినా త్రిబుల్ ఆర్ సినిమాకి ఇప్పుడు పక్క దేశమైన జపాన్లో విడుదల చేసిందంట. అట్లనే మన హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ సారు ఇద్దరు కలిసి సినిమా ప్రచారం చేయడానికి పోయిళ్ళు. ఇక ఆడ పోయినాక మన దగ్గర ఎట్లయితే హీరోనో అట్లనే హీరోయిన్ అయితే ఫోటోలు దిగుడు అట్లనే వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకున్నాడు అక్కడ కూడా అయింది. కానీ ఇక అక్కడ ఉన్న ఆడపిల్ల తెర మీద కనబడ్డ హీరో కన్న ముందట ఉండేసరికి పాపం పొలకు ఆనంద పసుపాలు ఆగలే. ఇక ఒకటే ఏడ్చుడు అనుకో రాదు. ఇక ఈ వీడియో చూసిన పబ్లిక్ మా తెలుగు హీరోల అభిమానం అట్లనే మాట్లాడే తీరు మంచిగా ఉంటుంది. అందుకే భాష అర్థం కాకపోయినా భావం అర్థం చేసుకొని మా హీరోతోని ఫోటోలు దిగుతున్నారు. అట్లనే చూడంగానే సంబరపడుతున్నారు అని సోషల్ మీడియాలో మస్తు కామెంట్లు పెడుతున్నారు. ఇక మన మునుగోడ్ల ఏవలి ప్రచారంలో వాళ్ళుంటే ఈ పెద్ద సార్ చూడుని ఎంత ముద్దుగా చిందులేస్తున్నాడో. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో అరుచుకుందాం పారి. ఇక మన మునుగోళ్ళ ఎవల ప్రచారంలో వాళ్ళుంటే ఈ పెద్ద సార్ చూడురు ఎంత ముద్దుగా చిందులు ఎత్తున్నాడో. ఇక అట్లా సింధులు వేసుకుంటా కమలం పూ లీడర్ రాజగోపాల్ రెడ్డి పాటలు పెట్టి అక్కడ ఉన్న పబ్లిక్ సెకండ్లు ఇచ్చుకుంటా మంచిగా సింధులు ఎత్తున్నాడు. ఏందో ఏమో ఈ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాల్ సారు ఏం చేస్తాడో అర్థం కాదు. అట్లనే సార్ని ఏమన్నా అందామంటే సారుకు మళ్ళీ బలగం అంతా ఇంత లేదాయే. ఓ దిక్కు మునుగోళ్ళ ఎవరిలో వాళ్ళు ఉంటే గమ్మతకి డ్యాన్సులు ఏందని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక మొన్న మా తమ్ముడు మనం బతికే బతుకుకు పాటలకు మస్తు సంబంధం ఉన్నదక్క అని పాటలు పాడుకుంటే చెప్పిండు. ఇక అయినాక కొన్ని ముచ్చట్లుంటే పట్టుకరారా అని చెప్పినా. మరి వీడు ఎక్కడున్నట్టు? సూర్యుడు, ఓ సూర్యుడు యాడున్నవురా? ముచ్చట్లకి ఆళ్ళైతా ఉంటే ఇక చాలు హీరోలు వచ్చారు. 20 నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాళ్ళ అక్క తమ్ముడు వచ్చాడని చెప్పు. వాళ్ళ అక్క తమ్ముడు వచ్చాడని చెప్పు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? వామ్మో మళ్ళేం రోగం పుట్టింది దీనికి? ఒరే బర్ల మొక్క పొడా ఏం మాట్లాడుతున్నావురా? తెలుగమ్మాయి. ఓ సిల్కీ సో స్ట్రాంగ్ గుడ్ నైస్ మీ. ఓ థ్యాంక్ యూ. ఇంగ్లీష్ ఏంట్రా? వామ్మో తెలుగులో పచ్చి బూతులు తిడుతుంటే తెలుగమ్మాయ అని మాట్లాడుతున్నావేంద్రో. నేను అక్కడికి వచ్చిందనుకో నీ మూతి పళ్ళు రాలుతాయి తమ్మి.
మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటాడు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటాడు, కానీ నేను 2 ఏళ్ళ తర్వాత వేటాడే పులిని. దాని కారణం ఇప్పుడే ఫిక్స్ అయింది. ఇదెక్కడ దారుణం అయ్యా బాబు. వామ్మో, కుండెడు వండి పెడితే 3 పూటల మంచిగా తింటావు, ఇంకా 2 ఏళ్ల నుంచి ఉపవాసం ఉంటున్నా అని చెప్తున్నావేం రోజనాలకి. బాగున్నావురా, మంచి ఓలో బస్ లెక్క దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చార్సి నెంబర్ చూస్తావా? చూపెట్టమంటావా? నీ తర్వాత వచ్చే మోడల్ ఇసుజు ఇంజన్, ఎక్కువ. వీడికి ఇంట్లో మోటార్ సైకిల్ చక్క నడుపు రాదు గాని రై రై అంటాడట బండి మీద. వీని ముఖం చూడు ఎట్లున్నదో. ఎన్నడా ఆంధ్ర ఎన్నడా, ఆంధ్ర ఎన్నడా, తమిళ ఎన్నడా. తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకుంటున్నాను. నేను ఎవరైతే నీకెందుకు డార్లింగ్, గొడవ అయింది, కొట్టేసుకుందా. ఒరే, పెళ్లి చేసుకునే కాడికి నువ్వెందుకు పోయినవరా? మొన్ననే కదరా ఒక పొల్ల నేను అంకుల్ అన్నది, మళ్ళా గాడపోయి ఉన్నావు. వీలైతే ప్రేమిస్తాం చూడు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమ 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 అంటున్నారు, కొంపతీసి మీరేమైనా ఈ మాటలకేం తక్కువ లేదు గాని వీడు మాటలు మాట్లాడమంటే కోటలు కడతాడు. మొగాడా, ఎవడు పడితే వాడు మొగాడు అనుకోవడం కాదు, ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బాయ్ బ్లడ్ బెడ్ లో ఉండాలి నా కొడక. వామ్మో వామ్మో, వీని ఏషాలు పాడుగాని వీడు గీతిరిగా మాట్లాడుతాండి ఇయ్యాల. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. ఓరు వారికి పుట్టుడేంది సంపుడేంది ఇవన్నీ ఏం మాటలు రా? ఈ డైలాగులతో నన్ను చంపుతున్నావు. ఇట్లాంటి డైలాగులు మళ్ళీ చెప్పనని నా మీద ఒట్టాయి. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పలేడక్క ఈ సూర్యగాడు. సూర్యుడు వామ్మో, ఏంది వీడికి ఈ తిరిగా డైలాగులు చెప్తుండు? నాకైతే ఏం సమజైతలేదు. వెక్కడుగు వెక్కడుగు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ వాడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, రాజకీయానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన, పోటీకోశం లేక పోటుకు బలైతాయి. తీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. ఇదంతా కాదు గంత, మీకు డైలాగులు ఎందుకు చెప్తున్నావు? ముందుగా చెప్పు, నాకు నీ డైలాగులు వినలేక తలకాయన వస్తుందిరా. వీలైతే ప్రేమిస్తాం చూడు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీడు చెప్పేటట్లు లేడు గాని వీడు ఒకటే తిరిగి డైలాగులు చెప్తూనే ఉన్నాడేంటి? ఓ, రేపు ప్రభాస్ సార్ పుట్టినరోజు కదా, గందుకే నతా మీకు ఇవన్నీ డైలాగులు చెప్తున్నావు. అవక్క మంచిగా చెప్పినావు. రేపు మనం ప్లాన్ చేస్తారు ప్రభాస్ సార్ పుట్టినరోజు అక్క. ఇక సార్ చేసిన సినిమాలు డైలాగులు అన్ని గుర్తు చేసుకుని మంచిగా హుషారైతానక్క. ఇక సార్ తీసిన సినిమాలలో డైలాగులు చెప్పి జనాలను మస్తు హుషారు చేసినావు తమ్మి. ఇక అట్లనే రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున. సారు, గిసంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. బా, ప్రభాస్ సారా మజాక ఏమనుంటాయి ప్రభాస్ సార్ సినిమాలన్నీ మస్తుంటాయి. బలి బలి రా బలి, సాహోరే బాహుబలి, జయ హారతి నీకే పట్టాలి పట్టాలి. ఇక ఇవాళ రేపు మన తెలుగు సినిమాలు పక్క రాష్ట్రంలో గట్లనే పక్క దేశాలలో కూడా విడుదలవుతున్నాయి. అట్లనే అక్కడ పబ్లిక్ కూడా మన తెలుగు సినిమాలను మంచిగానే ఆదరిస్తున్నారు. గీ ముచ్చట మన అందరికీ ఎరికే కదుల్లా. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంది అంటే, మన సినిమా డైరెక్టర్లు గట్లనే హీరో హీరోయిన్లు పక్క రాష్ట్రంలోకి పోయి హిందీ, గట్లనే ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, మరాఠీ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా భాషలలో వాళ్ళు మాట్లాడంగా విన్నాం. కానీ గిక్కడ చూడుర్రి, ఇక ఇవాళ రేపు మన తెలుగు సినిమాలు పక్క రాష్ట్రంలో అట్లనే పక్క దేశాలలో కూడా విడుదలవుతున్నాయి. అట్లనే అక్కడ పబ్లిక్ కూడా మన తెలుగు సినిమాలను మంచిగానే ఆదరిస్తున్నారు. ఈ ముచ్చట మన అందరికీ ఎరికే. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, మన సినిమా డైరెక్టర్లు అట్లనే హీరో హీరోయిన్లు పక్క రాష్ట్రంలో పోయి హిందీ, అట్లనే ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మరాఠీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా భాషలలో వాళ్ళు మాట్లాడడం విన్నాం. కానీ ఇక్కడ చూడరు, నేను పక్క దేశమైన జపాన్ మన తెలుగు సినిమా RRR విడుదల చేసి ఇక అక్కడ ప్రచారం చేయనీకి పోయినా మన హీరో NTR సారు అక్కడ వాళ్ళ భాషలో వాళ్ళ ముందట మాట్లాడి
మాట్లాడిండు. ఇక అట్లా సార్ ఉన్న బలంగా జపాన్లో మాట్లాడాగానే మస్తు పరిచయం అయ్యి అక్కడ ఉన్న పబ్లిక్ పక్క దేశంకు పోయి వాళ్ళ భాషలో మన హీరో మాట్లాడేసరికి మస్తు ఖుషి అవుతున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. Minasan konnichiwa. Genki desu ka? Aete ureshi desu. Eiga wo tanushinde kudasai. Arigato. Arigato. ఏందో ఏమో గీ రాజకీయాలు ఏం అర్థమైతలేవు. నిన్న మొన్నటిదాకా పనిచేసిన పార్టీ నా ఊపిరి నా ప్రాణం అన్నోళ్ళు జరింత రాజకీయాలలో తేడా వచ్చేసరికి నన్ను మోసం చేసిరు, గట్టనే నాకు అలా ఎదుగుదల లేకుండా చేసిరు అని ఉన్న పలంగా పార్టీలు మారుతున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. గట్లనే ఉన్నది ఇప్పుడున్న రాజకీయ లొల్లీలు. ఇప్పుడైతే పబ్లిక్ చాలా పరేషాన్ అవుతున్నారులా. ఏందో ఏమో ఈ రాజకీయాలు అరే ఏం అర్థమైతలేవు. నిన్న మొన్నటిదాకా పని చేసిన పార్టీ నా ఊపిరి నా పానం అన్నోళ్ళు జరింత రాజకీయాలు తేడా వచ్చేసరికి నన్ను మోసం చేసిండు. అట్లనే నాకు అట్లా ఎదుగుదలే అని ఉన్న పలంగా పార్టీలు మారుతున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇక ఇప్పుడు ఈ మునుగోడు ఎన్నికలు ఎప్పుడైతే సురు అయినాయో, ఇక నామినేషన్లు ఎప్పుడైతే సురు అయినాయో, ఇక ప్రచారాలు అయితే ఎప్పుడైతే సురు అయినాయో, ఇక పార్టీలు ఉన్న నాయకులు పార్టీలు చాలా మారుతున్నారు. మన కారు గుర్తు నిజాలు చూసుకుంటే మన మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ సారు ఇప్పుడు కమలం పూలే చెరికాయండు. ఇక అట్లా చెరికైన 2 రోజులకే మళ్ళీ చేతి గుర్తు పార్టీ నుంచి మన పల్లె రవి సారు టీఆర్ఎస్ కాణవా కప్పుకున్నాడు. ఇక వాళ్ళిద్దరు కదా గట్లుంటే ఇక మొన్న బీజేపీలో చేరికాయ 2 మాసాలు నిండనేయో లేదో ఎమ్మటే దాసోజీస్ రావును మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లకు చేరికాయండు. ఇప్పుడున్న జనాలకైతే చాలా పరిచయం అవుతుంది. ఈ మునుగోడు ఎలక్షన్ ఏంది, ఈ ప్రచారాలు ఏంది, ఈ లొల్లిలేంది, ఈ టైంలోకి ఇట్లా పార్టీలు మారుడు ఏందని మస్తు పరిచయం ఉన్నారు ఇక్కడ ఉన్న పబ్లిక్. రాజకీయాలల్లో మనకు ఎన్ని లొల్లిలున్నా గానీ ఇంటికి వచ్చేసరికి నువ్వు నేను అన్నదమ్ములమే అన్నట్టు ఉంది గీ కథ. అరే తోడబుట్టిన తమ్ముడైనా గట్టనే కట్టుకున్న పెండ్లామైనా ఇంటి దగ్గర ప్రేమ అనుబంధాలు రాజకీయాలకు వచ్చినాక ఇవన్నీ నడవాయి అని అంటున్నారు పబ్లిక్. ముచ్చట మీకు సమజైనట్టే ఉంది కదా. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో ఇందాం పారి. రాజకీయాలలో మనకు ఎన్ని రోజులు ఉన్నా ఇంటికి వచ్చేసరికి నువ్వు నేను అన్నదమ్ములు అన్నట్టుగా ఈ కథ. అరే తోడబుట్టిన తమ్ముడైనా అట్లా కట్టుకున్న ఫీలమైనా ఇంటి దగ్గరే ప్రేమ అనుబంధాలు. ఇక రాజకీయాలు వచ్చినాక ఇవన్నీ నడవని అంటున్నారు పబ్లిక్. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు జోరుగా నడుస్తున్న మన కమలం పువ్వు గుర్తు లీడర్ రాజగోపాల్ రెడ్డి సారు అక్కడ పక్క గెలుస్తాడు. ఇక గసంటప్పుడు మనం అక్కడ చేతి గుర్తు పార్టీలో భజన చేసి ఏం లాభం అన్నాడు ఆస్ట్రేలియాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అట్లనే ఎన్నెళ్ళేందుకు ఎన్నికల టైంలో పక్క దేశంకు పోవుడేంది, అట్లనే ఆయన ఉన్న పార్టీలో ప్రచారం చేయకపోయినా మంచిదే కానీ పక్క పార్టీ పక్క గెలుస్తుందని చెప్పుడు ఎంతవరకు న్యాయం అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. అట్లనే మొన్ననేమో ఎవరికో ఫోన్ చేసి మా తమిళ కోడేరు అని చెప్పుడు ఏందని మస్తు పరిచయం అవుతున్నారు అక్కడ ఉన్న జనాలు. ఎంత అన్నదమ్ములైనా గిట్లా చేస్తారా అని అడుగుతున్నారు ఈ ముచ్చటిన జనం. నిన్న బాగా రంజిపడ్డ మన చేతి గుర్తు లీడరు అదే రేవంత్ రెడ్డి సారు మాట కలుపుకుంటా ఒక ముచ్చట చెప్పిండు కమలం పువ్వుల గురించి. ముచ్చటినాక పబ్లిక్ కూడా సార్ అన్నది వాస్తవమే కదా అని అంటున్నారు. సార్ గట్ల ఎందుకన్నాడు ఏం కదా చూసొద్దాం పారి. నిన్న బాగా రంజిపడ్డ మన చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు మాట ఒక ముచ్చట చెప్పిండు గది కమలం పువ్వుల గురించి. గది ఏంటంటే బీజేపీలో చేరికైనప్పుడు అట్లనే కండువ కప్పినప్పుడే పండుగ. ఇక ఆయుధాంక ఏం చేయాలో తెలియక కొద్దిసేపు వేడిసి చల్ల నీళ్ళతో ముఖం కడుక్కొని బయటికి రావాలనే పరిస్థితి ఉంటుందని అన్నాడు. అట్లా సార్ అనగానే అక్కడ ఉన్న పబ్లిక్ సార్ ఉన్న ముచ్చట చెప్పిండు కదా అని అంటున్నారు. మొన్నటికి మన బీజేపీలో చేరి 2 మాసాలు కూడా కాలే ఎమ్మటే మళ్ళీ కారు గుర్తులే చేరికాయండు పెద్ద మనిషి. ఈ మునుగోడు ఎన్నికలలో అసలు గీలొల్లి లేదని అంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు. బీజేపీలో చేరినప్పుడే కప్పుకున్నప్పుడే పండుగ. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాత్రూంలో తలుపు మూసి ఏడ్చి తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటది. బీజేపీ అనేది అది ఊపి దూరంగా చూసి నిన్నగా మెరిచినట్టుగా అనిపిస్తుంది. ఓసారి అండబెట్టుకోండి అంతే. అది ఇప్పుడు ఎందుకు 100 రోజుల తర్వాత మళ్ళా ఏం జరుగుతుందో మనం ఇక్కడనే చూస్తాం.
ఎట్లున్నాయి ఇలా ఇయాల్టి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక రేపు దీపాల ముచ్చట్లతోని మళ్ళీ రేపు కూడా వస్తాయి. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.